దాసరి పార్వతి సింగర్గా ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి. చిన్న వయసులోనే ఆ స్థాయికి వచ్చింది. వయసు చిన్నదైనా మనసు గొప్పది. ఎప్పుడైతే తను జీ తెలుగులోని కాంటెస్ట్ గెలిచిందో అప్పుడు ఆ అమ్మాయిని అడిగితే నాకేం వద్దు, మా ఊరికి బస్సు వేయించండి అని అడిగిన పెద్ద మనసు గల చిన్న పిల్ల. ఐ రిక్వెస్ట్ శైలజా మర్రి టు ప్లీజ్ కమ్ అండ్ ఇంట్రడ్యూస్ పార్వతీ దాసరి. అందరికీ నమస్కారం. మనం ఏదైనా సాధించాలనుకుంటే ఎంత కష్టమైనా తట్టుకొని ముందుకు సాగుతూనే ఉండాలి. తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి నేడు మంచి సింగర్గా ఎదిగింది పార్వతి. డోన్ దగ్గర లక్కవరంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన పార్వతికి ఎలాగైనా గొప్ప సింగర్ కావాలని ఆశ. ఆర్థిక ఇబ్బందులున్న పరిస్థితులు సహకరించకపోయినా పోరాడి సంగీతం నేర్చుకుంది. సంగీతం నేర్చుకుంటున్న సమయంలోనే జీ తెలుగు నిర్వహించిన జీ సరిగమప ఆడిషన్స్లో పాల్గొని తన పాటలతో అందరినీ మెప్పించింది. ఓ పల్లెటూరు నుంచి జీ వేదిక వరకు వచ్చి తన మొదటి పాటతోనే ప్రోగ్రాంలో జడ్జీలుగా ఉన్న మహామహులను మెప్పించింది. తన ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న జడ్జీలు నీకు ఏం కావాలి అని అడిగితే తనకు ఎన్ని సమస్యలు ఉన్నా తన గురించి కాకుండా ఊరి గురించి ఆలోచించి మా పల్లెటూరికి బస్సు వేయించండి, వేరే ఊళ్లకు వెళ్ళడానికి బస్సు సౌకర్యం లేదని అడిగింది. జీ సరిగమప జడ్జీలు యాజమాన్యం ప్రభుత్వ సహకారంతో వాళ్ళ ఊరికి బస్సు వచ్చేలా చేశారు. ఇంత చిన్న వయసులో తన గురించి కాకుండా ఊరి గురించి ఆలోచించి తన ఊరి జనుల మనస్సుల్లో స్థానం సంపాదించుకుంది పార్వతి. ఆమె ఇటీవలే అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి ఆటా ఉమెన్ అచీవర్స్ అవార్డు గెలుచుకుంది. హియర్ ఐ ప్రౌడ్లీ ప్రజెంట్ పార్వతి టు ద ఆడియన్స్. థ్యాంక్ యూ. ప్రేక్షకులను అలరింపజేసి గాన గంధర్వి అయి గగనాన విహరించి మహిళామణి సత్కార వనితావణి పార్వతీ దాసరి. మీరు కూడా ముందుకు వచ్చి ఒక చిన్న మెసేజ్ ఇవ్వవలసిందిగా మనవి. ఒకసారి గట్టిగా మరోసారి చెప్పట్లు. పార్వతి తన మెసేజ్ని
round of applause. So nice. ఇక ఇట్లాంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవడానికి మనకి స్ఫూర్తిగా ఉంటున్నటువంటి మన లీడర్, మన డిస్ట్రిక్ట్ 320D డిస్ట్రిక్ట్ గవర్నర్, అవర్ లీడర్, వారిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఐ ఇన్వైట్ లయన్ సుమలత గారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సభాధ్యక్షులు లయన్ సీత గారు, ఈనాటి ముఖ్య అతిథి ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ గట్టమనేని బాబురావు గారు, మరియు వేదికపై ఉన్న లయన్స్ పెద్దలకు, వేదిక ముందున్న లయన్ మిత్రులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 2023-24 లయనిస్టిక్ ఇయర్లో గవర్నర్గా బాధ్యత స్వీకరించి గడిచిన 8 నెలల కాలంలో 23 కొత్త క్లబ్లను ఏర్పాటు చేసి 720 మెంబర్షిప్ గ్రోత్లో 10,000కు పైగా సర్వీస్ యాక్టివిటీస్తో జిల్లా లయన్ మెంబర్స్ అందరికీ మోటివేట్ చేస్తూ మన 320D జిల్లాను వరల్లో 4వ స్థానంలో, ఇసామీలో 3వ స్థానంలో, భారతదేశంలో మరియు మల్టిపుల్లో మొదటి స్థానంలో ఉంచిన మల్టిపుల్లో ఏకైక మహిళ గవర్నర్. టార్గెట్ ఓరియంటెడ్, డైనమిక్, మన అందరికీ ఇన్స్పిరేషన్ మన గవర్నర్ లయన్ వేమూరి లక్ష్మి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఒక మహిళ, మన గవర్నర్ ఒక మహిళ, అలాగే ఈ సంవత్సరమే ఏర్పడిన మా గజ్వల్ మహతి మహిళా క్లబ్కి ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ గవర్నర్ లక్ష్మి గారు టు ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్. మహిళోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి డిస్ట్రిక్ట్ సెక్రటరీ, మహిళోత్సవ చైర్పర్సన్ డాక్టర్ సీత గారు, మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ జి బాబురావు గారు, మరియు చీఫ్ స్పీకర్ డాక్టర్ శాంతా సిన్హా గారు, మరియు వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న లయన్ సభ్యులు, మహిళా మనులు అందరికీ నమస్సుమాంజలి. ముందుగా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కట్టు బొట్టు, మెడలో తాలిబొట్టు, కాలికి మెట్టె, ఈ మూడింటి కోసం 3 ముళ్ళ బంధాన్ని ముడివేసుకొని కన్నవాళ్ళని వదులుకొని కట్టుకున్న వారితో 7 అడుగులు వేసి గమ్యం తెలియని ప్రయాణంలో కట్టుబాట్ల మధ్య తాను కన్నవారి కోసం నిరంతరం శ్రమించే యోధులు వీరు. మాటకు అర్ధంగి అయినా అన్నింటా పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో అందరికీ ఆదర్శంగా నిలబడుతూ ఈ ప్రపంచంలో అన్ని రంగాలను శాసిస్తున్న, చివరకు కన్నవాళ్ళ నుండి తన కడుపులో పుట్టిన వాళ్ళు కూడా ఆడదానివని, నీకేమీ తెలియదని ఊరుకో అని అంటున్నా నవ్వుతూ మౌనంగా ఉంటారే తప్ప ఆ మౌనం వెనుక ఉండే మనోవేదన ఎవరికీ కనపడి ఉండదు. అందుకే మీకు 1000 వందనాలు తెలుపుతున్నాను. ఈ జగత్తులో అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా, బిడ్డగా, స్నేహితురాలిగా ఇలా ఎన్నెన్నో బంధాలను బాధ్యతగా నిర్వర్తించే మహిళామూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320 తరపు నుండి ఎమినెంట్ ఉమెన్ని సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ సీత గారికి కూడా చాలా చక్కని ఎమినెంట్ ఉమెన్స్ని ఈరోజు హానరింగ్ చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడికి ఆహ్వానించినందుకు కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Now it's time to honor పద్మశ్రీ అవార్డీ డాక్టర్ శాంతా సిన్హా గారు, నోబెల్ ప్రైజ్కి ఈక్వలెంట్ అయిన రామన్ మెగసెసే అవార్డు గ్రహీత డాక్టర్ శాంతా సిన్హా గారు మన మధ్య ఉండడం మన అదృష్టం. ఆవిడ బిజీ షెడ్యూల్ నుంచి కొంత సమయం తీసుకుని మన మధ్య చాలాసేపు అందరినీ చూస్తూ, అందరి స్పీచ్లు వింటూ ఆనందిస్తూ, ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ and we are all very privileged and honored to have her here. I request Lion Rama Sundari to introduce her.
Good evening, ladies and gentlemen. We are privileged and honored to have here in our midst the esteemed presence of Padma Shri Dr. Shanta Sinha, a child rights activist and social reformer. Dr. Sinha began her career as a professor in the Department of Political Science at the University of Hyderabad. In 1991, she co-founded the Mamidi Pudi Venkata Rangaya Foundation, which is an NGO working at the grassroots level of rural India, and succeeded in withdrawing more than 1 million children from the clutches of child labor and brought them to mainstream schooling. According to her, making education compulsory is the best antidote to prevent child labor and child marriages. It is a pity that even today, when we see children working as domestic helps, as factory workers in hazardous conditions, or rearing sheep, or else denied schooling just to take care of a younger sibling. Dr. Shanta Sinha strongly feels this situation is not only the fault of parents, but the employers who are looking for cheap labor. She believes a revolutionary change has to come about in the mindset of society, which must embrace the fact that every child has the right to education. The government machinery must fall in place to facilitate this. Dr. Sinha has headed the National Commission for Protection of Child Rights, NCPCR, as its first chairperson for 2 consecutive terms from 2007 to 13, established institutional structures and processes for monitoring children's rights across the country. Her strategies have now been adopted by the entire country. Madam is recipient of the Raman Magsaysay Award for Community Leadership in 2003. She has been honored Padma Shri by Government of India in 1998, and the list of awards goes on. Professor Shanta Sinha is nowhere near resting on her laurels. Presently, she is focusing on issues of adolescent children, on issues of forced marriages, domestic abuse, gender discrimination, and higher education. Her courage, conviction, and resilience is truly inspiring. She is a role model for anyone committed to driving such transformational initiatives. Let us all hear inspiring words from Shanta Sinha in person. Thank you.